శ్రీమాత్రే నమః. చాలా మంది కొన్ని సందేహాలు అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో చెప్పటం కుదరక నేను చెప్పలేకపోయాను. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలకి సమాధానం మనం తెలుసుకుందాం. అలాగే ఒక చిన్న అభ్యర్థన ఇది. పాపం నన్ను చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కొంతమంది ఏంటంటే, అందరూ కాదు, కొంతమంది ఏం చెప్తారంటే కింద సమాధానం, ఇది కూడా తెలియదా, ఈ మాత్రం కూడా తెలియదా అంటారు. అలా దయచేసి మనం అంత బాధ పెట్టేటట్టు రాయొద్దు. తెలియకనే కదా వాళ్ళు అడిగారు, తెలిస్తే అడిగి ఉండేవాళ్ళు కాదు కదా. మనకి తెలిస్తే చెప్దాం, లేదు అంటే మాట్లాడకుండా ఊరుకుందాం. ఇది కూడా తెలియదా అని మనం అడిగేటప్పటికీ అవతల వాళ్ళు బాధపడతారు కదా. మనం ఎందుకు అలా బాధ పెట్టడం వాళ్ళని? తెలిస్తే చెప్దాం, లేదు అంటే లేదు. అలా వాళ్ళు అడిగారు అనుకోండి ప్రశ్న, మనం సమాధానం చెప్పేశామని అనుకోండి, వెంటనే వాళ్ళకి ఆ అనుమానం తీరిపోయి వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా వాళ్ళు భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీలైతే చక్కటి సమాధానం చెప్పండి, లేదు అంటే ఆ కామెంట్ని చూసి అలా వదిలేయండి. వీలైనంత వరకు ఇంకొకళ్ళని మనం బాధ పెట్టే విధంగా మనం మాట్లాడద్దు. సరే, నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, కాలికి పసుపు రాసి ఆ తర్వాత మనం బొట్టు పెట్టాలా, బొట్టు పెట్టిన తర్వాత పసుపు రాయాలా అని. పసుపు రాసిన తర్వాతే బొట్టు పెట్టాలి. అది కూడా ముందు మనం మన కుడికాలికి రాసుకుని అప్పుడు ఎడంకాలికి రాసుకోవాలి. పసుపు రాసేటప్పుడు కూడా ఎక్కడ పొడ ఉండకూడదు. పొడ ఉండకుండా చాలా జాగ్రత్తగా రాసుకోవాలన్నమాట. మనం రాసుకున్న తర్వాత అప్పుడు ఎదుట వ్యక్తికి పసుపు రాయాలి. వాళ్ళకి రాసేటప్పుడు కూడా అదే నియమం. వాళ్ళకి కుడికాలికి ముందుకు రాసిన తర్వాత ఆ తర్వాత ఎడంకాలికి పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టి మీరు తాంబూలం ఇవ్వండి. బొట్టు ఎప్పుడు ఈ చూపుడు వేలుతో ఎప్పుడు పెట్టకూడదు, అది మాత్రం జాగ్రత్త పడండి. అలానే గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లోపల నుంచి కూర్చుని రాయాలా, బయటికి వెళ్ళి బయట కూర్చుని రాయాలా అని అడుగుతున్నారు. అది మీ సౌలభ్యం, మీకు ఎలా వీలుంటే అలా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బయటికి వెళ్ళి కూర్చొని చక్కగా మీరు పసుపు రాసుకుంటాను అంటే అలా రాసుకోండి, లేదు అంటే గుమ్మానికి యువతల లోపలే ఉండి మీరు పసుపు రాసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే సుమంగళి స్త్రీలు స్నానం చేసేటప్పుడు, తలస్నానం చేసేటప్పుడు అనమాట, ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కాస్త పసుపుని కలుపుకుని ఆ పసుపుని కూడా తడి పసుపుని తీసుకుని మంగళసూత్రాలకి రాసుకుని కాస్త ముఖానికి కూడా రాసుకుని స్నానం చేయమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అది మాత్రం మర్చిపోకండి. అలానే కొత్త బట్టలు మనం కట్టుకునేటప్పుడు కూడా కాస్త తడి పసుపుని తీసుకొని ఈ బట్టలకి 4 కొనలకి మనం పసుపు కాస్త అంటించి భగవంతుడి దగ్గర ఆ కొత్త బట్టలు పెట్టి అప్పుడు మనం కట్టుకోవాలి. అలానే చాలా మంది కాళ్ళకి పసుపు రాసేయాలని తొందరలో ఏం చేస్తారు అంటే, చేతిలో పసుపు వేసేసుకుని ఇలా కలిపేసుకుని వచ్చి రాసేస్తూ ఉంటారు. కంగారుగా కాకుండా స్థిమితంగా రాయండి. అలా చేతిలో పసుపు రాసేస్తే సరిగ్గా మనం వాళ్ళ కాళ్ళకి రాసినా అంటది, అది అక్కడక్కడ పొడలు వచ్చేస్తుంది. కాబట్టి ఒక ప్లేట్లోకి పసుపు తీసుకుని దాంట్లో నీళ్లు పోసి చక్కగా కలిపి అప్పుడు కాళ్ళకి రాయండి. అలానే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం కూడా పసుపు రాసుకునే అలవాటు చేసుకోండి. అలా రాసుకోవటం వల్ల కాళ్ళకి పగుళ్ళు ఉండవు. అలానే మన ఇంట్లో ఆడపిల్లకి కూడా పసుపు రాయటం అలవాటు చేస్తాం అనుకోండి, రేపు అన్న రోజు పెద్ద అయిన తర్వాత అమ్మాయి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అలానే శుక్రవారం మంగళవారం మన ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే తాంబూలం ఇవ్వచ్చా పసుపు రాసి బొట్టు పెట్టి అన్నారు. చూడండి, మనకి శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం వాయినాలు తీర్చుకోవడం కోసం వస్తూ ఉంటారు కదా, అప్పుడు పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటారు కదా. కాబట్టి శుక్రవారము మంగళవారము మన ఇంటికి వచ్చిన వాళ్ళు మహాలక్ష్ముల్లాగా మనం భావించి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి అలవాటుని చేసుకోండి. అసలు ప్రతిరోజు మనం బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంకా ఎవరైనా ముత్తైదువులకి కూడా బొట్టు పెట్టడం అలవాటు చేసుకుంటే ఆ స్త్రీకి సౌభాగ్యం అలా నిలిచి ఉంటుంది అని చెప్తారు. ఇంకా ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్ లో అడిగితే గనక వాటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.